అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. రామంతపూర్ నుంచి హరిచందన్ గారు లాస్ట్ ఇయర్ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట. దానివల్ల చాలా సేవ్‌గా బయటపడడం జరిగింది. ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నిన్న అమ్మాయి బర్త్‌డే జరిగింది. అందువల్ల మన అన్నదాన సేవనికొచ్చి మన పెద్దవాళ్ళందరితోటి దగ్గరుండి కేక్ కట్ చేసుకొని పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టి చాలా హ్యాపీగా కొద్దిసేపు నడిపి అంత చలిలో కూడా చాలాసేపు ఉండి నైట్ 8 గంటల వరకు ఉండి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇలాగే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇదొక పుణ్యక్షేత్రంలా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా మన అనాథాశ్రమానికి వస్తున్నారు. వచ్చి మన పెద్దవాళ్ళందరితోటి చాలాసేపు గడిపి మాట్లాడి వెళ్తూ జరుగుతూ ఉంది. దయచేసి ఇలాగ ఏంటంటే నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. దయచేసి ఏంటంటే మన వీడియోలు చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 10 మందికి మన అనాథాశ్రమం ఉందని తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా మారది, క్షణాలకే సారది మనస్సనేది. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా. నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ. అల్లారు ముద్దైన బొమ్మ.